Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you all doing great. Thank you so much. మీ అందరి సపోర్ట్ వల్ల వీఆర్ వెరీ నియర్ టు 10K సబ్స్క్రైబర్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ యువర్ సపోర్ట్ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ హియర్. సో చాలా గ్రాటిట్యూడ్ చెప్తున్నాను మీ అందరికీ. చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇవాళ ఏంటి బాటిల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దిస్ ఇస్ అన్ మిరాకిల్ ఆయిల్. ట్రస్ట్ మీ, అబ్సల్యూట్లీ దిస్ ఇస్ అన్ మిరాకిల్ ఆయిల్. ఈ మిరాకిల్ ఆయిల్కి అన్నీ మన ఇంట్లోనే దొరికే కొన్ని థింగ్స్తో చాలా హెల్తీగా, చాలా ఫాస్ట్ గ్రోత్ కావాల్సినట్లు ఎలా చేసుకోగలుగుతాము ఆయిల్ని అని నేను మంచిగా మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. చాలామంది ప్యాక్ ఒకటే యూస్ చేస్తే చాలా అలా అడుగుతున్నారు. అలా కాకుండా తప్పకుండా ఈ ఆయిల్ కూడా యూస్ చేస్తే మీకు డబుల్ ఆర్ ట్రిపుల్ టైమ్స్ ఫాస్టర్ గ్రోత్ అయితే ఉంటుంది. దీనికి కావాల్సినవి ఆమ్లా, స్మాల్ ఆనియన్స్, ఒక కప్ ఆఫ్ కర్రీ లీవ్స్, జస్ట్ ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ మేతి, కలోంజీ సీడ్స్, 2 గ్లాసుల ఆవ నూనె. ఇవి 2 ఆవ నూనె, ఇదేమో కోకోనట్ ఆయిల్, ఇంట్లోనే తయారు చేసుకున్న కోకోనట్ ఆయిల్. ఇది 10 స్పూన్స్ ఆఫ్ ఆముదం. నేను ఈ మెజర్మెంట్స్తో చేస్తాను, కొంచెం అటు ఇటు అయినా నో ప్రాబ్లం. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి తెలుసా? ఈ కలోంజీ సీడ్స్. ఇవన్నీ యూస్ చేసి నేను ఒక బ్యూటిఫుల్ మిరాకిల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ, ఈ ఆయిల్ యూస్ చేసి మీరు ఒక ఛాలెంజ్ తీసుకోండి, 1 year ఛాలెంజ్. ఇప్పుడు ఏ మంత్లో మీరు స్టార్ట్ చేస్తారో నెక్స్ట్ ఇయర్ అదే మంత్లో మీరు చూసుకోండి, ఈజీగా 8 to 9 inches ఆఫ్ హెయిర్ అయితే మీకు తప్పకుండా పెరిగి ఉంటుంది. హెయిర్ గ్రోత్ స్టాప్ అయిపోయింది అనుకున్న వాళ్ళకు కూడా పెరుగుతుంది. వీక్లీ 3 times తప్పకుండా యూస్ చేయండి. ఇది యూస్ చేసిన వెంటనే మీరు హెయిర్ వాష్ చేసే ముందు నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఒక ప్యాక్ ఉంది కదా, అది అట్లీస్ట్ వీక్లీ 2 times పెట్టుకోవడానికి ట్రై చేయండి. 100% మీకు హెయిర్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. నాకు పెరిగింది, తప్పకుండా మీకు కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆవ నూనె అంటే మీ అందరికీ తెలుసు. ఆవ నూనె ఇస్ నథింగ్ బట్ మస్టర్డ్ ఆయిల్. ఇప్పుడు స్మాల్ ఆనియన్స్ని నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను, తర్వాత ఆమ్లా కూడా పేస్ట్ చేసుకున్నాను. బికాస్ ఇలా పేస్ట్ చేసుకున్నప్పుడు దానిలో ఉన్న ప్రాపర్ న్యూట్రియంట్స్ అన్నీ మనకు ఆయిల్లోకి వచ్చి మనకు చాలా యూజ్ అవుతుంది. కర్రీ లీవ్స్ ఫ్రెష్గా మా చెట్టులోనే ఉన్న ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ తీసుకున్నాను, ఒక కప్. కలోంజీ సీడ్స్ ఏమో 6 స్పూన్స్, నెక్స్ట్ మేతి సీడ్స్ ఏమో 4 స్పూన్స్. ఈ మస్టర్డ్ ఆయిల్ ఏదైతే మీరు మెజర్మెంట్ తీసుకుంటారో గ్లాసెస్తో, దాంతో 2 glasses ఆఫ్ మస్టర్డ్ ఆయిల్, 1 glass ఆఫ్ కోకోనట్ ఆయిల్. ఆముదము జస్ట్ నార్మల్ స్పూన్తో ఒక 10 to 15 స్పూన్స్ కూడా మీరు వేసుకోవచ్చు. బికాజ్ ఆముదం వచ్చి హెయిర్ థిక్కెనింగ్ కోసం యూస్ చేస్తారు. యూజువల్గా చిన్నపిల్లలు కూడా ఆముదం పెట్టడం ఎందుకంటే బాడీ కూల్ అవుతుంది, దాంతోపాటు కొంచెం హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అని. సో ఇవన్నిటితో మనం యూస్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఐరన్ కడాయి తీసుకున్నాను. నేను ఏదైనా మంచిగా చేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఇట్లాంటి ఐరన్ వాటిల్లోనే చేస్తాను. సో ఇప్పుడు నేను 2 parts అంటే 2 glasses ఆఫ్ ఆవ నూనె వేసేస్తున్నాను. ఇవన్నీ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. కొంచెం పేషెన్స్తో మనం ఒక్కసారి ఇంట్లో చేసుకుంటే ఆల్మోస్ట్ 3 to 4 months హోల్ ఫ్యామిలీ యూస్ చేసుకోవచ్చు. అందరికీ చాలా హెల్దీ. ఇవాళ రేపు హెయిర్ లేకపోతే ఎంత ప్రాబ్లమెటిక్గా, ఎంత కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుందో లేని వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది. సో మనం ఆ స్టేజ్కి వెళ్ళకుండా ముందే ప్రికాషన్స్గా మనం ఇలా చేసుకోవడం ఇట్స్ మచ్ బెటర్ కదా. సో ఇప్పుడు నేను 2 glasses ఆవ నూనె వేసుకున్నా కదా, ఇప్పుడు కోకోనట్ ఆయిల్ కూడా వేసేసాను. ఇప్పుడు మేతి సీడ్స్ 4 to 5 స్పూన్స్ మీరు తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా ఇట్స్ నథింగ్ టు వరీ, తక్కువైనా ఓకే, బట్ తక్కువ కాకుండా చూసుకోవడం బెటర్. కలోంజీ సీడ్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 100 grams అనుకోండి. ఐ హ్యావ్ టేకెన్ 100 grams కలోంజీ సీడ్స్. ఇప్పుడు ఇవన్నీ ఒకదాని మీద ఒకటి యాడ్ ఆన్ చేయడమే. ఎందుకు నేను స్టవ్ మీద పెట్టి యాడ్ చేయట్లేదు అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఆయిల్ పెట్టాక మనం ఇవన్నీ యాడ్ చేసి ఆయిల్లోకి వెళ్ళాక కొంచెం అవి చిట్టుపట మండం అవన్నీ మన పైన పడి దానిలో ఉన్న ప్రాపర్ క్వాలిటీస్ అయితే మనకు దొరకవు. అందుకనే నేను ఈ స్టేజ్లో ఆముదం కూడా యాడ్ చేసేస్తున్నాను. యూజువల్గా ఆముదము లాస్ట్లో కలుపుకుంటే కలవదు, ఎందుకంటే దాని యొక్క కన్సిస్టెన్సీ చాలా థిక్కనింగ్గా ఉంటుంది కదా. సో అంత థిక్కెస్ట్ కన్సిస్టెన్సీ కలవాలి అంటే కొంచెం హీట్ చేసినప్పుడే అది కలుస్తుంది. సో అందుకే నేను ఈ స్టేజ్లో ఆముదం యాడ్ చేశాను. ఇంకా తర్వాత మంచిగా ఆమ్లా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, నేను మీడియం సైజ్ ఆమ్లాస్
ఒక 8-9 ఆమ్లాస్ తీసుకున్నాను. తీసుకుని మధ్యలో డీసీడ్ చేసి సీడ్ తీసేసి అన్నీ ప్రాపర్గా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఆనియన్స్, స్మాల్ ఆనియన్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి హెయిర్ గ్రోత్కి. అందుకే నేను ఎప్పుడు స్మాల్ ఆనియన్సే వాడతాను. దీనిలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మన హెయిర్ని ఎక్కడైతే గ్రోత్ స్టాప్ అయి ఉంటుందో అక్కడ స్టిమ్యులేట్ చేస్తుంది స్కాల్ప్లో. అందుకని హెయిర్ ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకొని తుడుచుకున్న కర్రీ లీవ్స్ని 1 కప్ ఆఫ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ ఒక్కసారి వుడెన్ స్పూన్ తీసుకుని కలుపుకొని మీ ఇంట్లో ఏదైతే బర్నర్ చాలా తక్కువ ఫ్లేమ్ ఉంటుందో ఆ బర్నర్ మీద 45 మినిట్స్ ఉంచేసేయండి, అంతే. ఇంక దీనిలో ఏం లేదు. మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కసారి వచ్చి కలుపుతూ ఉండండి, అంతే. నథింగ్ మచ్ టు డూ. చాలా సింపుల్ అండి ఆయిల్ చేసుకోవడం. 45 మినిట్స్ మీది కాదు అనుకుంటే మీకు ఇలాంటి మంచి మిరాకిల్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ, ఈ ఆయిల్ నేను యూస్ చేసి చాలా చాలా బెనిఫిట్స్. ఇది వాష్ చేసాక కూడా మన హెయిర్ చాలా స్మూత్గా, చాలా లషియస్గా కనిపిస్తుంది. మీరు ఒకసారి యూస్ చేసి మీ రివ్యూస్ మీరే చెప్పండి. నాకు వీలైతే కమెంట్లో కమెంట్ చేయండి. ఈ గ్రీనిష్ కలర్ మొత్తం బాగా బ్లాకిష్గా అయిపోవాలి, అంటే బ్రౌనిష్ షేడ్లోకి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు మరగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండండి. చాలామంది నన్ను కమెంట్స్లో ఈ ప్యాక్ ఒక్కసారి వేసుకుంటే చాలా, మేము కర్రీ లీవ్స్, ప్రోటీన్ ఒకటి జ్యూస్ చూపించా కదా, అవి నేను యూస్ చేయకపోతే పర్లేదా అలా అడిగారు. మనం జస్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ వల్లనే మనకి హెయిర్ గ్రోత్ అయితే ఉండదండి. తప్పకుండా మన ఇంటర్నల్ బాడీలో కూడా మనం కొంచెం ఎఫెక్టివ్ న్యూట్రియంట్స్ అనేది ఇవ్వాలి. సో తప్పకుండా మీరు కర్రీ లీవ్స్ తాగండి, ఆ జ్యూస్ కూడా మీరు స్మూతీ కూడా ట్రై చేయండి. అప్పుడు మీకు చాలా ఫాస్ట్గా ఉంటాయి రిజల్ట్స్. దాంతోపాటు ఇలా ఈ ఆయిల్ కూడా ఎవ్రీ వీక్ 3 టైమ్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. మీకు టైం ఉంటే నైట్ అంతా పెట్టుకోవచ్చు. మీకు ఆ స్మెల్ అంతగా అరోమా నచ్చట్లేదు, మేము పెట్టుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు యూ కెన్ యూజ్ ఇట్ అట్లీస్ట్ ఫర్ 3 అవర్స్. 3 అవర్స్ అయినా మినిమం పెట్టేసుకొని మంచిగా షాంపూ కండిషనర్తో వాష్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ పెట్టేసుకున్నాక కూడా నేను ఒక ఫ్లాక్ సీడ్స్ మీకు లాస్ట్ వీడియోలో నేను చేసి చూపించాను కదా, ఒక ప్యాక్, దాన్ని పెట్టుకోవచ్చు. ఆ ప్యాక్ వేసేసుకొని మంచిగా మీరు నార్మల్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు విత్ షాంపూ అండ్ కండిషనర్. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నేనైతే ఈ ఆయిల్ పెట్టుకున్న ప్రతిసారి ఆ ప్యాక్ పెట్టుకుంటాను, అంటే వీక్లీ 3 టైమ్స్ పెట్టుకుంటాను. ట్రస్ట్ మీ, నాకైతే చాలా ట్రెమెండస్గా హెయిర్ అయితే పెరిగింది. నేను అంత పాజిటివ్గా ఎలా చెప్పగలుగుతున్నానంటే దీనిలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఒకసారి మీకు మీరే ఒక ఛాలెంజ్ తీసుకోండి. అట్లీస్ట్ ఫర్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ అలా తీసుకోండి. 3 మంత్స్ కన్నా 6 మంత్స్ తీసుకుంటే మీకు చాలా బెటర్గా కనిపిస్తాయి రిజల్ట్స్. తర్వాత చిన్న టిప్ చెప్తాను. ఆయిల్ పెట్టుకున్నప్పుడు హెయిర్ అంతా ముందుకు వేసుకుని ఒక్కసారి ఆయిల్ అంతా ఇంకేలాగా ఒక 2 మినిట్స్ మసాజ్ అయితే చేసుకోండి. హెయిర్ అంతా ముందుకు వేసేసుకొని చేయాలి. సో అదొక్క ఇన్వర్షన్ మెథడ్ ఎవ్రీడే కానీ మీరు చేయగలిగితే, అట్లీస్ట్ డ్రై స్కాల్ప్తో, ఆయిల్ లేకపోయినా డ్రై స్కాల్ప్తో చేసినా చాలా అంటే చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది మీకు హెయిర్. ఎవ్రీడే 2 మినిట్స్ మీకోసం టైం తీసుకుని పడుకునే ముందు జస్ట్ ఒక్కసారి ఇన్వర్షన్లో మొత్తం హెయిర్ ముందుకు వేసేసుకొని స్కాల్ప్ని మాత్రం చక్కగా మసాజ్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు కలెక్టివ్గా చేసినప్పుడు మీరు అసలు ఊహించలేనంత మంచి హెయిర్ మీకు వస్తుంది. ఇప్పట్లో పొల్యూషన్ వల్ల మనకి చాలా హెయిర్ లాస్ ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా చాలా హెయిర్ లాస్ ఉంది. ఈ హెయిర్ ఆయిల్ అయితే 6 to 7 ఇయర్స్ నుంచి మీరు హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. బికాస్ ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మనం ఇంట్లోనే చేస్తున్నాం కదా. దీనివల్ల ఎవరికైనా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు పెట్టుకోకుండా 1 అవర్ 1.5 అవర్లో హెయిర్ వాష్ చేసేసుకోండి. సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. బికాజ్ వాళ్ళ మెడికేటెడ్ థింగ్స్ యూస్ చేయడమే బెటర్ అలాంటి వాటికి. ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. బాయిల్ అయినప్పుడు మీరేం కంగారు పడక్కర్లేదు. ఇది కలర్ అయితే డీకలర్ అవ్వాలి, ఐ మీన్ కొంచెం బ్రౌనిష్ షేడ్లో అయ్యేంత వరకు ఇది బాగా కుక్ అవ్వాలి. మీరు మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుతూ ఉన్నప్పుడు కిందే ఉండిపోయిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం పైకి కిందకి వెళ్ళినప్పుడు ఎఫెక్టివ్గా ఈవెన్గా అన్నీ బాయిల్ అవుతాయి. ఇవన్నీ ప్రాపర్గా చేసుకుని ఒక్కసారి ఉంచేసుకుంటే మీరు 6 మంత్స్ హ్యాపీగా రిలీఫ్గా మీ హోల్ ఫ్యామిలీ యూస్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మన చేతులతో మనమే ఇంట్లో చేసుకొని మన పిల్లలకి యూజ్ చేసి మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకు పర్సనల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బయట ప్రోడక్ట్స్ మంచివి కాదా అని నేను చెప్పట్లేదు.
బికాస్ మేబీ బయట ప్రోడక్ట్స్ చాలామందికి నచ్చుతాయి. బట్ నేను కొంచెం హెర్బల్‌గా ఉండాలి నా లైఫ్ స్టైల్ అనుకుంటాను. సో, అందుకే కొంచెం టైం తీసుకొని వన్స్ ఇన్ ఎ వైల్ ఒక్కసారి చేసేసుకుంటే మంచిగా ఎలాంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ ఏవి యాడ్ ఆన్ చేయకుండా చాలా మంచి రిజల్ట్స్ అయితే తప్పకుండా వస్తాయి. ఇప్పుడు చూసారంటే కలర్ మంచిగా బాగా డార్క్ బ్రౌనిష్ షేడ్‌లో బ్లాకిష్‌గా అయిపోయింది కదా! ఇప్పుడు మంచిగా ఫిల్టర్ చేసేసుకోవడమే. ఇది ఇలాంటి స్ట్రెయినర్‌లో 1 హోల్ డే ఉంచేసేయండి. బికాస్ దీనిలో చాలా ఆయిల్ ఉండిపోతది. సో, ఒక 24 అవర్స్ ఫుల్ 24 1 హోల్ డే ఉంచేసినామంటే చాలా చక్కగా అందులో ఉన్న మొత్తం ఆయిల్ ఫిల్టర్ అయిపోతది. చూసారా మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎంత బాగా కలర్ డిస్కలర్ అయిపోయాయి కదా అన్నీ. ఇదంతా ఆనియన్ తర్వాత ఆమ్లా పేస్ట్ చేసేసాం కదా అవన్నీ. దానిలో ఉన్న న్యూట్రియంట్స్ మొత్తం ఆయిల్‌లోకి వచ్చేసుంటాయి. ఇది ఒక్కసారి గుర్తుంచుకోండి. లో ఫ్లేమ్‌లో 45 మినిట్స్ ఉంచేసుకుంటే మీకు తప్పకుండా ఈ కన్సిస్టెన్సీ ఐ మీన్ ఇలా అయితే వచ్చేస్తది ఆయిలు. ఇప్పుడు చక్కగా మొత్తం ఫిల్టర్ చేసేసుకొని మనం ఒక గ్లాస్ బాటిల్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇంత చేసి మనం లాస్ట్‌లో ప్లాస్టిక్ కంటైనర్స్‌లో అలా వేసుకున్నప్పుడు దీనిలో ఉన్న ఎఫెక్టివ్‌నెస్ అయితే ఉండదు. హోల్డ్ అవ్వదు. సో, మనం మంచిగా ఒక గ్లాస్ బాటిల్‌లో చక్కగా వేసేసుకొని ఉంచుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లైట్‌గా వార్మ్‌గా కావాలంటే కూడా వార్మ్ చేసుకోవచ్చు. వార్మ్‌గా అవసరం లేదు. బికాజ్ ఆల్రెడీ మనం చాలా హీట్ చేసాం కాబట్టి అలానే కూడా యూజ్ చేయొచ్చు. తప్పకుండా మీరందరూ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. Hope you all liked it. Thank you so much. We'll meet you in next video. Take care. Bye bye. See you.